మనం సింపుల్గా ఈజీగా ఒక ప్యాక్ని రెడీ చేసుకుందాం. దానికి కావాల్సింది బియ్యపిండి, పెరుగు, ఈ రెండు మాత్రమే. ఈ బియ్యపిండి పెరుగుతోనే మనం ఒక ప్యాక్ రెడీ చేసుకుంటున్నాం. ఇప్పుడు అదేంటో చూసేద్దాం. బియ్యపిండి 2 స్పూన్లు, అలాగే పెరుగును కూడా 2 స్పూన్లు తీసుకుంటున్నాను. మీకు కొంచెం లూజ్గా ఉండాలంటే కొంచెం ఎక్స్ట్రాగా కొంచెం ఇంకొక హాఫ్ స్పూన్ పెరుగును కూడా తీసుకోవచ్చు. నేను గట్టిగా ఉండటం కోసం 2 స్పూన్లు తీసుకుంటున్నాను. మిశ్రమాన్ని బాగా కలుపుదాం. ఈ బియ్యపిండి అనేది మనకి ఫేస్కి చాలా యూజ్ అవుతుంది. బియ్యపిండి పెరుగు ఇది స్కిన్ని వైట్నింగ్ చేస్తుంది అండ్ సాఫ్ట్గా అవుతుంది. చిన్న చిన్న మచ్చలు ఉన్నా కూడా ఫేస్ అవి పోతుంది. చాలా ఉపయోగపడుతుంది ఫేస్కి ఇది. బియ్యపిండి బదులు ఓట్మీల్ పిండిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. పెరుగు లేకపోతే కొంచెం లైట్గా మజ్జిగ, కొంచెం అంటే అవి కలిసేంతవరకు మజ్జిగ వేసుకోవాలి. అలానే మజ్జిగ ఎక్కువ పోసుకోకుండా మనకి సరిపడే అంతగా మజ్జిగ పోసుకొని ఇలాగే కలిపి పేస్ట్ లాగా చేసుకోండి. చూసారు కదండి, మనకి ఇప్పుడు పేస్ట్ రెడీ అయిపోయింది. ఈ పేస్ట్ని మన ఫేస్కి కానీ, నెక్కి కానీ, హ్యాండ్స్కి కానీ, మన పాదాలకు కూడా రాసుకోవచ్చు. ఇది రాసుకున్న తర్వాత ఒక 15 to 20 minutes అలాగే ఉంచుకోండి. బాగా డ్రై అయిపోతుంది. తర్వాత కొంచెం గోరువెచ్చని వాటర్తో కడిగేసుకోండి. గోరువెచ్చని వాటర్తో ఫేస్ని కడగటం వలన పెరుగుతో కలిపి రాసుకుంటున్నాం కదా, దానివల్ల ఫేస్కి ఉన్న జిడ్డంతా గోరువెచ్చని వాటర్తో కడగటం వల్ల పోతుంది. అందుకే గోరువెచ్చని వాటర్తో ఫేస్ వాష్ చేసుకోమని చెప్పాను. ఇది మనకి ఎంత ఈజీగా చేసుకోగలమో అంత మంచి రిజల్ట్ ఇస్తుంది మనకి. ఇది మనకి చాలా అందుబాటులో ఉండేవి. బియ్యపిండి పెరుగు మనకి డైలీ ఇంట్లో ఉండవే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఈజీగా రిజల్ట్ వస్తుంది. ఇలాంటి మంచి మంచి టిప్స్ మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.